Namaste. Dear friends, before starting our new episode, Telugu Vakyam, let us get the divine blessings of Sri Vishwanatha Pandit. He is a great Sanskrit scholar and who set the rules for a sentence, how a sentence should have the words in it, and showed the way, showed the path to the Telugu scholars how to frame a sentence, how a sentence should have, what are the characteristics of a sentence, how a sentence is appreciated in the right way. Following his suggestions, there is another great scholar who helped us in showing the path and making us move a little further by writing a Telugu book, which we have taken his title into our episodes, that is Telugu Vakyam, and he is Sri Chekuri Ramarao Garu. So, pronouns to those two great scholars, and I wholeheartedly request them to be with us and guide us in this Vakyam, Telugu Vakyam episode, and I beg them to pardon me if I am not properly understanding what they have done. So please join to this new episode of Sentence. Till now we have introduced ourselves, how a vowel and a consonant will make a complete sentence, and how how a vowel and consonant will make a letter, Varnamala, and how just a few letters will make a word. And now we are trying to introduce ourselves, and we are learning, and we are trying to understand the beauty and brain, how few words, when they are assembled together, how they are making a meaningful sentence. What Telugu scholars will say, Vakyam Rasatmakam Kavyam. If beautiful sentences, what they have set the rules for a sentence to be, is there, it is a wonderful book, wonderful poetry, which teaches us how to be, how not to be. Thank you one and all, and requesting all of you to be a part and participant of this episode. And as I request you all always, be kind enough to give suggestions if required through comments. Thank you one and all. నమస్తే. మనం ఇప్పటి వరకు ఏ విధముగా వర్ణోత్పత్తి జరుగుతోంది, అచ్చు హల్లు కలిసినప్పుడు వర్ణములు ఏ విధముగా మనకి ఉత్పన్నము అవుతున్నాయి, ఆ వర్ణములను కొన్నింటిని ఒక చోటగా చేర్చి వర్ణ సముదాయంతో మనము పదములను ఏ విధంగా తయారు చేసుకుంటున్నాము, అదే విధంగా కొన్ని పదముల సముదాయము ఏ విధముగా ఒక వాక్యముగా మనలను అలరిస్తోంది, తెలుగు తల్లిని గౌరవిస్తోంది అనే విషయాలని ముచ్చరించుకుందాము. ఇది కొంచెము సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పాలి. ఈ తెలుగు వాక్యం అనే టైటిల్ కూడా మనము చేకూరి రామారావు గారు మనకు వ్రాసి అందించిన తెలుగు వాక్యం యొక్క విశిష్టతను అందించిన దానినే మన ఎపిసోడ్స్ కూడా మనం స్వీకరిస్తున్నాము. ఆయన మీద ఉన్న భక్తి ప్రపత్తులతో సంస్కృతంలో మనకి సాహిత్య దర్పణము అనే పేరుతో వాక్య నిర్మాణము, వాక్యము ఏ విధముగా ఉండాలి అని వాక్యం యొక్క సత్ లక్షణములను అందించిన శ్రీ విశ్వనాథ పండిట్ గారికి తెలుగులో తెలుగు వాక్యం అనే పేరుతో మనకి తెలుగు వాక్య లక్షణాలని, విశిష్టతని అందించిన చేకూరి రామారావు గారికి మనస్ఫూర్తిగా సవినయముగా నమస్కరిస్తూ
వారి ఆశీస్సులు అండదండగా ఉండి అనవరతము ఉండి మనల్ని ఈ విషయాన్ని వాక్యము యొక్క విశేషములను తెలుసుకునే ప్రయత్నంలో మన్ని ఆశీర్వదిస్తాయని అనుకుంటూ మనము ఈనాటి తెలుగు వాక్యము అనే ఈ కొత్త ఎపిసోడ్లోకి ప్రవేశిస్తున్నాము. మీరందరి సహాయ సహకారాలతో మనము మరిన్ని విషయాలను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము. ఎందరో ఆలంకారికులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వారు అందరికీ ఈ వాక్య విశేషాలను అందించే ప్రయత్నంలో చరవాణి ద్వారా కొందరు, ఈ యూట్యూబ్ ద్వారా కొందరు, పుస్తకముల సంకలనము ద్వారా కొందరు మనకి అందించి విశేష కృషిని చేస్తూనే ఉన్నారు. వారితో పాటుగా ఏదో చంద్రునికో నూలు పోగులాగా మనము కూడా తేట తెలుగు ఛానల్ కూడా ఈ వాక్యముల యొక్క విశేషాలని పరిచయం చేసుకునే ప్రయత్నము చేస్తోంది. ఈ మొదటి విభాగంలో మనం అసలు వాక్యము అంటే ఏమిటి, ఈ వాక్యము అనేది ఏ విధంగా ఉండాలి, వాక్యము గురించి ఆలంకారికులు ఏవని చెప్పారు, వాక్యానికి ఏ ఏ లక్షణాలు ఉండాలని చెప్పారు అనే వాటిని పరిచయము చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఒక వ్యక్తి ఉన్నారు అంటే వ్యక్తి శరీరం 3 భాగాలుగా విభజిస్తే కనుక ఇది ఊర్ధ్వ భాగము మన ముఖము, ఇది మధ్య భాగము, కిందది అధోభాగము. అదే విధంగా ఒక వాక్యంలో కనుక చూస్తే ఒక కర్త, ఒక కర్మ, ఒక క్రియ అనేవి ఉన్నాయి అని మనము చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకుంటూనే ఉన్నాము. రాముడు కుక్కను కొట్టెను. కర్త అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, క్రియ అంటే ఏంటి అనేది నేర్చుకున్నాము. కానీ ఇంకొంచెము వివరముగా ఆ విషయాలను గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రండి, ఇంకెందుకు ఆలస్యం. ఇక్కడ మనము మొట్టమొదటగా తెలుగు వాక్యము అనేది మన ఎపిసోడ్ యొక్క పేరు. దీనికి మనకి అందించిన వాళ్ళు పరోక్షంగా శ్రీ విశ్వనాథ పండిట్ అనే ఆయన సంస్కృతంలో సాహిత్య దర్పణము అనే ఒక గ్రంథము ద్వారా ఈ వాక్యం ఏ విధంగా ఉండాలి అని మనకు తెలియజేస్తే వారిని గౌరవిస్తూ శ్రీ చేకూరి రామారావు గారు తెలుగు వాక్యము అనే పేరుతో తెలుగు వాక్యం యొక్క విశిష్ట లక్షణాలని, స్వరూప స్వభావాలని మనకు అందించారు. ఇప్పుడు మనము ఏ విధముగా తెలుగు వర్ణమాల ఏర్పడ్డది, వర్ణమాలలో ఉండే అక్షరాల్లో ఏ విధంగా కా నుంచి బండిరా వరకు తీసుకుంటే ఒక అచ్చు ఒక హల్లు రెండు కూడా సమ్మేళనమైపోయి మనకి అక్షర రూపం దాల్చింది అనేది చెప్తున్నాం. వర్ణమాలలో మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నట్టుగానే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు కూడా ఉన్నాయి. ఏ విధముగా ఆ హల్లులు అని పేరుస్తున్న దాంట్లో అచ్చు గుడింతపు గుర్తుగా మారి హల్లుని తీసుకుని దానికి స్పష్టతని ఇచ్చేందుకు సహాయపడ్డది. అచ్చు స్వతంత్రము, హల్లు స్పష్టతనివ్వగలది అని కూడా మనము తెలుసుకున్నాము. ఏ విధముగా హల్లు అచ్చు కలిసి అక్షరముగా పరిణామము చెంది దానిని కొన్ని అక్షరములు చేసినప్పుడు పదముగా మారింది. కొన్ని పదములు వాక్యముగా మారాయి అని అందరూ అంటూ ఉంటారు, మనం వింటూ ఉంటాము. కొన్ని అక్షరముల సముదాయము, కలెక్షన్ ఆఫ్ ఫ్యూ లెటర్స్, ఒక వర్డ్, ఒక పదము అని మనం అంటున్నాము. అది నిజమేనా? ఆ అక్షరాలు ఎలా పడితే అలా రావచ్చా? ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చా? అలా ఉన్నప్పుడు ఆ అక్షర సముదాయాన్ని మనము పదము అని అనగలమా? ఆ పదము సరి అయిన అర్థాన్ని ఇచ్చే సామర్థ్యతను కలిగి ఉంటుందా అనే ఒక సందేహం కనుక మనకి వస్తే దాన్ని నివృత్తి చేసుకోవడానికి ఒక చిన్న పదముని తీసుకుని 4 అక్షరాలని తీసుకుని వాటిని ఒక చోట పెట్టి ఆ అక్షర సముదాయము మనకి పదముగా మారిందా, దాని పరమార్థాన్ని తెలియజేస్తోందా
అనేది గమనిద్దాము. ఇక్కడ ఉన్న 4 అక్షరాలు జ, మ, హ, రా. ఇది నిజానికి మనం అనుకున్నట్టుగానే అక్షరముల పదం, అక్షరముల సముదాయం, అక్షరముల గుంపు. కానీ ఈ అక్షరము జ అనేది మొదటి అక్షరము, మా అనేది రెండవది, హ అనేది మూడవది, రా అనేది నాలుగవది. జమహార అని మనం పలుకుతున్నాము. జమహార అంటే మనకి ఎటువంటి అర్థము కూడా కనిపించట్లేదు. ప్రయోగంలో ఉన్నట్టు కూడా ఈ పదము అనిపించట్లేదు. మనం ఎక్కడా విన్నట్టు కూడా వినిపించట్లేదు. అంటే ఈ జమహార అనే అక్షర సముదాయము ఇప్పటి వరకు మనము కనలేదు, వినలేదు, అనలేదు. చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అని 3 కోతుల సిద్ధాంతం ఎలా ఉందో ఈ జమహార అనే అక్షర సముదాయాన్ని మనము చూడలేదు, వినలేదు, పలకలేదు. అంటే ఈ అక్షర సముదాయము అయినప్పటికీ కూడా వీటిలో ఈ పెద్దలైన విశ్వనాథ పండిట్ గారు గాని, చేకూరి రామారావు గారు గాని, చిన్నయ్య సూరి గాని, బహుజనపల్లి సీతారామాచార్యులు గారు కానీ ఇలా పెద్దలందరూ పెట్టిన నియమాలు లోపించినయ్యనే అనుకోవాలి. కాబట్టి అవి లోపించినయ్యా ఉన్నయ్యా అనేది తెలుసుకోవాలంటే అసలు ఆ నియమాలు ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, ఆ అక్షరాలను ఒక చోటికి తీసుకురాగానే అయిపోతుందా? ఒక వ్యక్తి చిత్రము గీయమంటే మనము ముందర ముఖము పెడతారు, తర్వాత ఈ మధ్య భాగాన్ని పెడతారు, తర్వాత అధో భాగాన్ని పెడతారు. అప్పుడే ఆ మనిషి చిత్రము చక్కగా మనకి వస్తుంది. ఆ విధంగా కాకుండా ఈ ఊర్ధ్వ భాగాన్ని ఇక్కడ పార్శ్వ భాగంగా పక్కగా కనుక పెట్టారనుకోండి, ఆకృతి వికృతంగా ఉంటుంది. కనుక ఏ విధంగా మన శరీరానికి ఒక స్థానము, ఒక లక్షణము అనేది ఉందో అదే విధంగా అక్షరాలకి కూడా కొన్ని నిర్దిష్ట సూత్రాలు అనేవి ఉన్నాయి. సూత్రాలు అంటే ఇక్కడ పద్ధతులు అనేది ఉన్నాయి. ఆ పద్ధతులు ఏమిటి అని కనుక మనం గమనిస్తే అక్షరములని ఒక వరుస క్రమంలో పెట్టాలి. అందుకే మనకి చిన్నప్పుడు ఇప్పుడు కూడా పరీక్షల్లో జంబుల్ వర్డ్స్ అని ఇచ్చి అక్షరములను వరుస క్రమములో చేర్చండి అని ఒక ప్రశ్నను కూడా అడిగే విధానం మనం గమనిస్తూనే ఉంటాము. ఇప్పుడు కనుక మనము ఈ అనేది పదంగా లేదు, మనం దాన్ని పదంగా చెయ్యాలి అంటే, అర్థవంతంగా మార్చాలి అంటే ఈ అక్షరముల వరుసను మారుస్తున్నాం. మార్చినప్పుడు ఈ రెండవ అక్షరము ప్రథమాక్షరంగా, మూడవ అక్షరము ద్వితీయాక్షరంగా, నాలుగవ అక్షరము తృతీయాక్షరంగా, ప్రథమ అక్షరము చతుర్థాక్షరంగా వాటి స్థానాలను మారి మహారాజా అనే పదాన్ని మనకి అందిస్తున్నాయి. జమహార అనేది సరైన క్రమంలో లేదు. అక్షరములు వరుస క్రమమును పాటించనందువలన ఆ పదము అర్థవంతముగా మనకు అనిపించుట లేదు. ప్రయోగములలో కూడా కనిపించుట లేదు. అదే అక్షరములు 4 తీసుకుని ఒక వరుస క్రమములో ఏర్పరిస్తే మహారాజాని మనం ఎప్పుడూ వింటున్న పదము మనకి స్పష్టంగా గోచరిస్తుంది. అంటే అక్షరాలు సముదాయంగా అయినప్పుడు మొట్టమొదటగా అవి పాటించవలసినది ఆ పదములో ఆ అక్షరములు ఏ వరుస క్రమములో ఉండాలి. మొదటి అక్షరంగా ఏది ఉండాలి, 2గా ఏది ఉండాలి, 3గా ఏది ఉండాలి అనే నియమాన్ని, అది ప్రాథమికము, తప్పనిసరి నియమము. ఆ నియమాన్ని అవి పాటించాలి. రెండవది సంబంధము. ఈ అక్షరానికి చదివితే, మొదటి అక్షరానికి రెండవ అక్షరానికి చదివితే కనుక
మహా, గొప్ప, ఉన్నతమైన అనే ఒక అర్థాన్ని ఇస్తూ ఒక అక్షరానికి ఇంకో అక్షరము చాలా మనం ఎమికబుల్ గా కాంప్లిమెంట్స్ ఈచ్ అదర్ అని అనుకుంటాం. ఒకదాని అభ్యుదయానికి ఇంకొకటి సహాయపడుతూ రెండు కూడా మమేకంగా నీ ఉన్నతే నా ఉన్నతి అన్నట్టుగా కలిసి ఉంటాయి. ఈచ్ లెటర్ కాంప్లిమెంట్స్ ద నైబర్ లెటర్. ఈ విధంగా రెండవది సంబంధము ఉండాలి. మూడవది మొట్టమొదట అక్షరాల వరుస నియమాన్ని పాటించాలి. రెండవది ఆ అక్షరాలకి సంబంధం ఉండాలి. రాజా అంటే కూడా మనకి అర్థం తెలుస్తుంది, మహా అంటే కూడా అర్థం తెలుస్తుంది, మహారాజా అంటే కూడా అర్థం తెలుస్తుంది. అంటే ఈ పదంలో అక్షరాలు ఒకదానికి ఒకటి సహాయ సహకారాలని అందిస్తూ చక్కదనాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కనుక మనం గమనిస్తే రెండు చిన్న పదాలు కూడా ఉన్నాయి ఆ పదాలు, మహా, రాజ. ఆ రెండు పదాలు కూడా ఒకదానికి ఒకటి సహకరిస్తూ సత్సంబంధాలని కలిగి, ఐకమత్యాన్ని కలిగి, కలిసిమెలిసి ఉండి మహారాజా అని మరొక అద్భుతమైన పదాన్ని మనకి అందిస్తోంది. ఇక్కడ రాజా నామవాచకంగా ఉంటే మహా అనేది విశేషణంగా ఉండి రెంటి మేలు కలయిక ఒక గొప్ప వ్యక్తిని, ఒక పాలకుడిని, పరిపాలకుడిని మనకి అందిస్తుంది. ఈ విధంగా అక్షరాలే నియమాలని పాటించి వరుస, సంబంధము, మూడవది సమన్వయం. ఈ మూడు నియమాలను పాటించి అవి సముదాయంగా మారినప్పుడు పదములు చాలా సమర్థవంతంగా అవుతున్నాయి. ఆ పదముల గురించి మనం ముందర ముచ్చరించుకున్నాము రకరకాల ఎపిసోడ్స్ లో. ఇప్పుడు ఆ అక్షర సముదాయం ఏ విధంగా పదంగా మారిందో పదముల సముదాయము వాక్యముగా మారుతుంది. పదముల సముదాయం వాక్యంగా మారాలి అంటే కూడా వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అవి ఏంటో మనకి వీళ్ళు చక్కగా అరటి పండు వలికి చేతిలో పెట్టారు అని మనం ఒక నానుడి ఉంటుంది. అరటి పండు తింటమే తెలియ, అది ఒలిచి కూడా ఇచ్చేస్తా. ఆ విధంగా ఈ పెద్దలు ఈ నియమాలు ఉంటే ఆ వాక్యం సరిగ్గా ఉంటుంది. ఆ పదాలకి ఆ నియమాలు కనుక లేకపోతే మనం ఏ విధంగా ఇక్కడ హామ, జర అలా చూసుకున్నామో ఈ పదాలు కూడా ఒక చోట సముదాయంగా ఉంటాయి, కానీ భావ ప్రకటన చేసేటప్పుడు తమ శక్తిని అవి చూపించలేకపోతాయి. దానికి ఏమి లక్షణాలు ఉండాలి అన్నప్పుడు ప్రప్రథమంగా ఏ విధంగా మనం పదములోని అక్షరాలకి మూడు నియమాలని, మూడు లక్షణాలని చరించుకున్నామో ఈ వాక్యములోని పదములకి కూడా మూడు లక్షణాలని మనకి తెలియజేశారు. ఆ మూడు లక్షణాలు అనేవి ఏమిటి? ఆ మూడు లక్షణాలు కలిగి ఉన్న పదముల సముదాయము సమర్థవంతమైన వాక్యముగా ఏ విధంగా సాహితీ సీమలో విజయ పతాకని ఎగరవేస్తుంది గమనిద్దాము రండి. ఇక్కడ పదములకి మూడు ఉండాలి. ఇక్కడ మనం ఒక వాక్యం చూస్తున్నాం, చుక్క సీత చక్కని. చుక్క, సీత, చక్కని అంటే అది పూర్తి అర్థాన్ని మనకి ఇవ్వటలేదు ఆ వాక్యం. దాన్ని మళ్ళీ మనం ఏ విధంగా పైన పదాలు చేయటానికి అక్షరాలని మార్చాము స్థానాన్ని, ఇక్కడ కూడా పదముల స్థానం మారిస్తే కానీ మనకి సీత చక్కని చుక్క అనే వాక్యము రాదు. అయితే ఆ మూడు లక్షణాలు ఏంటి ఆ పదాలకి అన్నప్పుడు ఈ గొప్పవాళ్ళు, అలంకారికులు, ఇంకా ఎందరో మహానుభావులు చెప్పినది మూడు లక్షణాలు. ఆ మూడు, ఒకటి యోగ్యత, రెండు ఆకాంక్ష, మూడు ఆసక్తి. ఈ ఆసక్తిని కొందరు ఆసక్తి
అని కూడా అంటారు. ఈ వాక్యము సమర్థవంతంగా కావాలి అంటే తెలుగు వాక్యము తన యొక్క చక్కదనాన్ని, చురుకుదనాన్ని, సామర్థ్యతని తెలియచేయాలి అంటే, తెలుగు తల్లిని సేవించాలి అంటే, తన కీర్తి పతాకలని ఆ ఎవరెస్ట్ శిఖరం దాకా ఎగరేయాలి అంటే, అక్కడ అలాగే జెండా పాతి ఉండాలి అంటే 3 లక్షణాలని కలిగి ఉండాలి. అవి యోగ్యత, ఆకాంక్ష, ఆసక్తి. ఈ 3 లక్షణాలు కనుక ఆ పద సముదాయంలో కనుక ఉంటే అప్పుడు ఆ వాక్యము సమర్థవంతమైన వాక్యంగా అవుతుంది. అసలు యోగ్యత అంటే ఏంటి, ఆకాంక్ష అంటే ఏమిటి, ఆసక్తి అంటే ఏమిటి అనేది క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాము. యోగ్యత అంటే సంబంధము. ఇప్పుడు వాక్యంలో 2-3 పదాలు ఉన్నాయి. ఆ 2-3 పదాలకి సంబంధం ఉందా లేదా? నేను చాలా మందిది విన్నాను, పెద్దవాళ్ళు చెప్పింది కూడా విన్నాను. నిప్పుతో తడుపుతున్నారు దేన్నో అని ఇచ్చారు. నిప్పు కాల్చి వేస్తుంది కానీ తడపదు. కానీ వాళ్ళు చెప్పాల్సింది ఏంటి? నీళ్లతో తడుపుతున్నారు, నిప్పుతో కాల్చుచున్నారు. వారి ఇచ్చిన ఉదాహరణకి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తూ మరికొన్ని ఉదాహరణలని మనకి అర్థమయ్యేటందుకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనం 4 జతల పదాలని తీసుకున్నాం. ఈ 4 జత పదాలకి కూడా పరస్పర సంబంధం ఉందా? ఈజ్ ఇట్ రిలేటెడ్ టు ఈచ్ అదర్ ఇన్ దిస్ కాంటెక్స్ట్? ఎందుకంటే మనకి సెంటెన్స్ లో వర్డ్స్ ఉంటాయి, కలెక్షన్ ఆఫ్ వర్డ్స్. ఆ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ లో రిలేటివిటీ ఉందా లేదా అనేది మనము గమనించాలి. ఇఫ్ దే ఆర్ రిలేటెడ్, దట్ సెంటెన్స్ ఇస్ గుడ్. ఇఫ్ నాట్, వీ హ్యావ్ టు ట్రై అగైన్. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్న 4 ఉదాహరణలు యోగ్యతకి. ఒకటి, అలసట, విశ్రాంతి. అలసిపోయినప్పుడు శరీరము విశ్రాంతిని కోరుతుంది. కాబట్టి ఈ ఒక వాక్యంలో ఈ అలసట, విశ్రాంతి అని 2 పదాలు కనుక వస్తే ఆ పదాలకి యోగ్యత అనే లక్షణము ఉన్నట్టు. అదే విధంగా ఆకలి, ఆహారము. ఆకలి వేసింది, ఆహారము లేక ఆకలితో ఉన్నాడు. ఆకలితో ఉన్నాడు కనుక ఆహారాన్ని తింటున్నాడు. ఈ విధంగా ఆకలి, ఆహారము కూడా 2 కూడా మంచి సంబంధం కలిగిన పదాలు. ఆ రెండిటికి కూడా యోగ్యత. యోగ్యత అనే పదానికి అర్హత అని కూడా అంటారు. అవి సముచితమే. ఆ 2 పదాలు ఆ వాక్యంలో రావటము అని కూడా చెబుతారు. 3వ పదము అధ్యయనము. గురు, ఉపాధ్యాయుడు. చదువుకుంటున్నారు, అక్కడ ఉపాధ్యాయుని ప్రసక్తి వచ్చింది. అంటే గురువు అధ్యయనము చేయిస్తున్నారు, శిష్యుడు తన అధ్యయనమును గురువు దగ్గర చేస్తున్నాడు. ఈ విధంగా చూస్తే కూడా ఈ 2 పదాల మధ్య యోగ్యత అనేది ఉంది. అంటే యోగ్యత అన్నప్పుడు ఈ పదము తర్వాత ఈ పదము ఈ వాక్యములో ఉండే అర్హత ఉందా? ఇవి 2 ఒకే విషయాన్ని చెప్పే శక్తిని కలిగి ఉన్నాయా అనేది పరిశీలిస్తే, ఒకే విషయం గురించి చెప్పేందుకు 2 పదాలు ఆ వాక్యంలో ఉంటే ఆ పదములకు యోగ్యత అనే మంచి లక్షణము ఉన్నట్లు. తరువాత పదము పరిశ్రమ, ఫలితం. విద్యార్థులు పరీక్షల కోసం చాలా శ్రమించారు, వారికి మంచి ఫలితాలు వచ్చింది. పరిశ్రమించలేదు, ఫలితము బాధాకరంగా ఉంది. ఈ విధంగా ఈ 4 పదాలను తీసుకుంటే ఈ 2 పదాలు కూడా
ఒక వాక్యంలో చెప్పదలుచుకున్న విషయానికి సహాయ సహకారాలు అందిస్తూ ఒకదాని కొరకు, ఒక పదము కొరకు మరి ఒక పదము నిలబడి, నేనున్నాను మిత్రమా, మనిద్దరము కలిసి వాక్యాన్ని చక్కగా చేద్దాము అని చెబుతున్నట్టుగా ఉంది. రెండవది ఆకాంక్ష. ఆకాంక్ష అనే దానికి కోరిక, కాంక్ష, శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. కోరిక అంటే మనం కోరుకుంటున్నాం వాళ్ళు చాలా సంతోషంగా ఉండాలి అని. ఆకాంక్ష పూర్తిగా కోరుకుంటున్నాం సమస్తం. ఇక్కడ సాహిత్యం కోరుకుంటుంది. ఆకాంక్ష అంటే కోరిక అని ఒక అర్థం తీసుకుంటే, స్పష్టత అని ఇంకో అర్థాన్ని కూడా తీసుకోవచ్చు. మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్టుగా అచ్చులు స్వతంత్రమైనవి, సమర్థవంతమైనవి. హల్లులు అచ్చు సహాయాన్ని తీసుకున్న తర్వాత స్పష్టతని ఇచ్చే శక్తిని పొందుతున్నాయి. అచ్చులు సమర్థవంతమైనవి, హల్లులు స్పష్టతనిచ్చే శక్తిని కలిగి ఉన్నాయి. ఏ విధముగా యోగ్యత అనే అంశంలో మనం పదముల యొక్క సంబంధం ఎలా ఉంది, ఒకే విషయానికి సంబంధించిందిగా ఉందా, అవి రెండూ కలిసి ఒక విషయాన్ని చెప్పగలుగుతున్నాయా అనేది గమనిస్తే, ఆ విషయాన్ని మరింత కూలంకషంగా నేర్చుకోవాలి అంటే మరొక పద సహాయాన్ని ఈ రెండు పదాలు కోరుకుంటున్నాయి. అదే ఆకాంక్ష. మరొక పదమును కోరుకుంటున్నాయి. దానివల్ల వాక్యంలో స్పష్టత అనేది మనకి వస్తుంది. వాక్యం గురించి సులభంగా అర్థం చేసుకోగలుగుతాము. ఇప్పుడు ఆకాంక్ష అన్న రెండవ లక్షణాన్ని గమనిస్తే మరొక పదాన్ని కోరుకుంటుంది. సామాన్యంగా ఆ మరొక పదము ప్రశ్నార్థకంగా కూడా ఉంటుంది. ఏ విధంగా అంటే ఇక్కడ మనం రెండు తీసుకున్నాము. అలసట, విశ్రాంతి అనే రెండు పదాలను ఒక వాక్యంలో పెట్టుకున్నప్పుడు ఈ ఆకాంక్ష అనేది వచ్చినప్పుడు ఎందువల్ల అలసిపోయాడు, ఏ పని చేసి అలసిపోయాడు, విశ్రాంతి ఎలా తీసుకుంటున్నాడు, కూర్చున్నాడా, నిద్రపోతున్నాడా, లేకపోతే ఇంకేమైనా చేస్తున్నాడా, ఏదైనా చూస్తూ తనకు ఉత్సాహపరుచుకుంటున్నాడా అని ఒక ప్రశ్న చేస్తారు. అలసట అన్నప్పుడు ఎందుకు, ఎందుకు అలసిపోయాడు, రీజన్ బిహైండ్. ఎలా విశ్రాంతి తీసుకుంటున్నాడు, కొంచెం సేపు పడుకొని లేద్దాం అనుకుంటున్నాడా, స్మాల్ పవర్ నాప్, లేకపోతే ఇంకేదైనా చేద్దాం అనుకుంటున్నాడా, కూర్చునే రిలాక్స్ అవుదాం అనుకుంటున్నాడా, మీ అందరితో కాసేపు మాట్లాడి ఉత్సాహాన్ని తెచ్చుకుందాం అనుకుంటున్నాడా, ఎలా, ఎందుకు, ఎలా అనే ఇంకొక పదం వచ్చి ఆ పదములకు మరింత స్పష్టతని ఇస్తోంది. అదే విధంగా ఆకలి, ఆహారము అన్నప్పుడు ఆకాంక్ష కనుక వచ్చి చేరితే ఏ ఆహారాన్ని తీసుకుంటున్నాడు, ఇంతసేపు ఎందుకు ఆకలితో ఉన్నాడు, ఆహారం తినలేదా అన్నట్టు మళ్ళీ ఎందుకు, ఏది. వెళ్ళిపోయాడా, సమయానికి ఆహారం దొరకలేదా, లేకపోతే ఆరోగ్యం సరిగ్గా లేకుండా తినలేదా, ఇప్పుడు అతనికి ఏ ఆహారం ఇవ్వాలి. ఈ విధంగా ప్రశ్న ఆకాంక్ష రూపంలో వచ్చి ఆ వాక్యాన్ని ఇంకాస్త మనకి స్పష్టంగా అర్థం చేసుకునేందుకు సహాయపడుతుంది. అదేవిధంగా అధ్యయనం, ఎవరి దగ్గర చదువుతున్నాడు, ఎవరు అని ప్రశ్న వస్తే గురువు. ఏది అధ్యయనం చేస్తున్నాడు, వేదం. వేదము, శాస్త్రము, తర్కము అని ఇంకాస్త స్పష్టత వస్తుంది.
దేనిని అధ్యయనం చేస్తున్నాడు అన్నప్పుడు ఆ విభాగాన్ని మనకి చెబుతూ స్పష్టతనిస్తుంది. ఎవరి దగ్గర, ఎవరి ద్వారా అన్నప్పుడు గురువు అని మనకి స్పష్టతని ఇస్తుంది. ఆకాంక్ష ప్రశ్న రూపంగా ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పదాలకి తాను ఒక మధ్యలో వచ్చి ప్రశ్న రూపంగా ఉండి ప్రశ్నకి సమాధానంగా ఆ వాక్యం గురించి మనం మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు సహాయం చేస్తుంది. మూడవది ఇదే విధంగా పరిశ్రమ ఫలితం మాట్లాడుకున్నాం. మూడవది ఆసక్తి. ఈ ఆసక్తి అన్నప్పుడు మనము దగ్గరగా ఉండాలి. చాలా మంది ఈ రోజు సగం చెప్పి మన టీవీ సీరియల్స్, పత్రికల, మ్యాగజైన్స్ లో మిగతా భాగం రేపు చూద్దాం అని ఆపేస్తారు. దానివల్ల కొంతవరకు బాగానే ఉంటుంది చూసే వాళ్ళకి, ఇష్టం ఉన్న వాళ్ళకి. కొంతమందికి వినబుద్ధి రాదు. ఏదైనా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు ముందు వాటి యొక్క కలిసి ఉండే వెంట వెంటనే వ్యవధిని ఎక్కువ ఉంచకుండా చేయటాన్ని ఆసక్తి అని అంటారు. అంటే ఇప్పుడు మన రెండు వాక్యాలు చెప్పామనుకోండి, అప్పుడు వెంటనే అన్నం తిని ఇక్కడ అలసిపోయాడు కనుక నిద్రపోతున్నాడు అని చెప్పేయాలి. అలసిపోతున్నాడు కనుక నిద్ర అని ఆపేశామనుకోండి, నిద్రపోతున్నాడా, నిద్ర పట్టిందా, నిద్ర పట్టలేదా అనే అనేక సందేహాలు మనలో వచ్చి క్రమంగా రేపు వచ్చి చెప్తానండి, ఆయన అసలు నిద్రపోయాడో లేదో, ఆయన అలసట తగ్గిందో లేదో అంటే ఒక రకమైన నిరాసక్తి వస్తుంది. కాబట్టి వాక్యంలోని పదాలు ఈ మూడు లక్షణాన్ని కలిగి ఒకదానితో ఒకటి చక్కగా ఐకమత్యంతో ఉండి సంబంధం కలిగి ఉండి దానికి స్పష్టతని ఇచ్చే శక్తి గల ఆకాంక్షని కూడా కలిగి ఉండి ఆ స్పష్టతని సంపూర్ణంగా తెలియజేసే ఆసక్తిని కూడా కలిగి ఉంటే ఆ వాక్యము చక్కటి వాక్యంగా పరిణమించి కావ్యాలుగా మారి అందరినీ కూడా సంతోషపరుస్తుంది. తెలుగు తల్లి పాదాలని అర్చిస్తుంది. ఇప్పటితో తెలుగు వాక్యం అనే ఈ మొదటి ఎపిసోడ్ని ముగిస్తాను. మనం రెండవ ఎపిసోడులో తెలుగు వాక్యం యొక్క మరికొన్ని విశేషాలని, మంచి లక్షణాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే. జై తెలుగు తల్లి.